నమస్తే సార్. నమస్తే. సార్ వయసుతో సంబంధం లేకుండా ఈ ఊబకాయం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఎక్కువ శాతం పొట్ట భాగంలో అండ్ అలానే మనకి వెనకాల వీపు దగ్గర ఇలా ఎక్కువ కంప్లెయింట్స్ వింటూ ఉన్నాం. ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అనంటే మన వంటింట్లో ఏమన్నా మంచి చిట్కాలు ఉన్నాయి అంటారా? చాలా చాలా ఉన్నాయమ్మా. మనసుంటే మార్గం ఉందమ్మా. హ్మ్. సో తగ్గించుకోవాలని పట్టుదల, కృషి, ఓపిక ఏమా ఆ టెండెన్సీ ఉంటే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చమ్మా. అవును. సో నేను గత అనేక వీడియోల్లో కూడా ఈ విషయాలు ప్రస్తావించడం కూడా జరిగింది. హ్మ్. దీనికి ఆహార నియమాలు పాటించాలి. ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు. దీంతో పాటు ఏమా టయానికి ఆహారం తీసుకుంటుండాలి. తీసుకునే ఆహారంలో కూడా నేను ఇంతకుముందు అనేక వీడియోల్లో చెప్పినట్లు దేహానికి ఉపయోగపడేటువంటి పోషకభరితమైనటువంటి ఫ్యాట్ని పెంచకుండా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. ఓకే. అనేక వీడియోలు ప్రస్తావించడం జరిగిందమ్మా. హ్మ్. సో డైరెక్ట్ టిప్ చెప్తానమ్మా. తప్పకుండా. చాలా మంది ఇవన్నీ ఎందుకండి మాకు మేము తగ్గడం ప్రధానం అనుకుంటారమ్మా. అవును. సో డైరెక్ట్ టిప్పే చెప్తానమ్మా. అందరికి కావాల్సిన టిప్పే డైరెక్ట్ గా చెప్పేసేస్తాను. ఓకే సార్. ఇదేమా అన్ని పదార్థాలు మనకు తెలిసినవే, హ్మ్. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపిక వాడుకోవాలమ్మా. సో కొంచెం ఒక్క 2-3 నిమిషాలు టైం కేటాయించాలి. హ్మ్. అదొక్కటే ఇక్కడ. ఎలాగంటే మా మొదటి రోజు ఒక్కసారి తీసుకోవాలి ఈ ఫుడ్. హ్మ్. సో ఈ యొక్క మెడిసిన్ ఫస్ట్ డే హ్మ్. ఎలా తీసుకోవాలంటే మా ఉదయం పూట ఆహారం తీసుకునే దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక గంట ముందు, హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట ముందు 150 ml వాటర్ తీసుకోవాలమ్మా. గోరువెచ్చని నీళ్ళు. హ్మ్. 150 ml గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూను నిమ్మకాయ రసం, హ్మ్. నీంబు, ఒక స్పూను తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనెను స్కిప్ చేసేయచ్చు. ఓకే. వాడదగినటువంటి వాళ్ళందరూ తేనె కూడా వాడుకోవచ్చు. సో తేనె, నిమ్మరసము, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి. హ్మ్. జీలకర్రను వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాము. జీలకర్ర పొడి కలిపేసేయాలమ్మా. హ్మ్. బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ ఔషధం రెడీ అయిపోతుంది. హ్మ్. ఇది అది మరిగించాల్సిన అవసరం ఏం లేదు. పని లేదమ్మా. ఓకే. సింపుల్ రెమెడీ. ఒక్క 2 నిమిషాలు మనం టైం కేటాయించుకోవాలంతే. సో ఉదయం ఫస్ట్ రోజు నేను చెప్పినటువంటి పద్ధతిలో 150 ml గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చెంచా నిమ్మకాయ రసము, ఒక టీ స్పూన్, అదేవిధంగా ఒక టీ స్పూన్ తేనె, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అంతా కలిపి సేవించాలమ్మా. సెకండ్ డే 2 times తీసుకోవాలి. హ్మ్. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ముందు. ఓకే. థర్డ్ డే 3 times తీసుకోవాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇదే ఫుడ్, ఇదే మెడిసిన్ అమ్మా. హ్మ్. సో 4th డే నుంచి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి హ్మ్. 3 సార్లు ఆహారానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందు ఈ పద్ధతిలో ఔషధాన్ని సేవించడం అలవాటు చేసుకోవాలి. ఓకే. ఇంతేమ్మా. హ్మ్. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా దేహంలో ఏ భాగంలో అయినప్పటికీ, పొట్ట భాగంలో అయినప్పటికీ, పిరుదల భాగంలో అయినప్పటికీ, మరి తొడల భాగంలో అయినప్పటికీ, ఈ భాగంలో అయినప్పటికీ, ఎక్కడ కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును హ్మ్. అద్భుతంగా కరిగించేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత క్రమక్రమంగా కొవ్వు కరగడం క్షేమదాయకంగా ఉండి కొవ్వు కరగడం మొదలైపోతుంది. హ్మ్. సో దీనివల్ల ఈ యొక్క వెయిట్ వల్ల వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా రక్తనాళాల సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. హ్మ్. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క అంటే ఔషధం బ్లడ్ ని వల్ల మొత్తం ప్యూరిఫై చేరుతుందమ్మా. చేస్తుంది. ఓకే. అందులో ఈ యొక్క పద్ధతిలో రెగ్యులర్ గా అలవాటు చేసుకోవడం మంచిదమ్మా. దీనివల్ల మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఉండవు. ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ తేనెలో ఉన్నటువంటి అనేక రకమైన పోషకాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ కు ఉపయోగపడమే కాకుండా శరీరానికి మంచి శక్తినిచ్చేందుకు ఉపయోగపడతాయి. హ్మ్. అదేవిధంగా నిమ్మకాయలు ఉన్నటువంటి డయాస్మిన్, D11, హెస్పిరిడిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును హ్మ్. పేగులు పీల్చుకోకుండా కంట్రోల్ చేస్తాయమ్మా. ఓకే. అదేవిధంగా మంచి బ్యాక్టీరియాను పేగుల్లో పెంచేసేసి చెడు బ్యాక్టీరియాను తగ్గించేందుకు కూడా నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్ ఉపయోగపడతాయి. హ్మ్. దీంతో పాటు LDL అనేటువంటి దేహానికి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించేసేసి, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించేసి దేహానికి మేలు చేసేటువంటి HDL అనేటువంటి కొలెస్ట్రాల్ కూడా ఈ నిమ్మకాయలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలు ఆ HDL కొలెస్ట్రాల్ని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయమ్మా. ఓకే. అదేవిధంగా జీలకర్రలో ఈ థైమాలు, థైమోక్వినాను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. హ్మ్. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా మెటబాలిజాన్ని చాలా వేగవంతం చేస్తాయమ్మా. ఓకే. ఎప్పుడైతే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయో, జీవన క్రియను వేగవంతం చేస్తాయో, జీవన క్రియ ప్రభావం చేత వేగవంతంగా ఉండడం చేత
ఫ్యాట్ త్వరగా కరగడం మొదలైపోతుంది అన్నమాట. సార్ అంటే అధిక బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ ఇంతే? ఇదే వాడుకోవచ్చు అమ్మా. ఓకే. నేను చెప్పాను కదా మా ఆహారం ఇప్పుడే వెయిట్ పెరుగుతున్నారు, పుట్ ఆన్ అవుతున్నారు అన్న వాళ్ళకి కూడా ఇంతే విధంగా వాడుకోవచ్చమ్మా. Okay. వీళ్ళు ఏంటంటే ఆహార నియమాలు మరింత కొంచెం జాగ్రత్తగా మామూలు ఆహారం కంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. మరి ఎక్సెసివ్ వెయిట్, మార్బిడ్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అదే పద్ధతిలో మరి ఔషధాన్ని అయితే ఇట్లే వాడుకోవచ్చు, కానీ కొంచెం ఎక్సర్సైజ్ కూడా పెంచాలమ్మా. సో అలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినట్టు ఈ ఔషధం వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. దీంతో పాటు వాళ్ళు వాడుకునేటువంటి ఔషధాలు ఏమన్నా ఉంటే, అంటే కొంతమంది కొన్ని రకాలు, కొంతమంది ఆయుర్వేదం మందులు వాడుతుంటారు, కొంతమంది హోమియోపతి ఔషధాలు వాడుకుంటారు, కొంతమంది ఇంగ్లీష్ మందులు వాడుకుంటుంటారు. ఏ మందులు ఎవరు వాడుకుంటున్నప్పటికీ మరి ఇది కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, సమర్థవంతంగా, వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా ఉండేటువంటి ఔషధాలు కాబట్టి అన్నిటి నుంచి మల్టిపుల్ బెనిఫిట్సే ఉంటాయి. కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ అందరికీ ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.